రత్న కిచెన్కి స్వాగతం అండి. నేను మళ్ళీ ఈవేళ చేయబోయే ఐటెం ఏంటంటే పెద్ద ఉసిరికాయ, రాచు ఉసిరికాయ అంటాం కదా, ఈ ఉసిరికాయతో పచ్చడి, అంటే రెడీమేడ్ పచ్చడి అప్పటికప్పుడు చేసుకునేది. మామూలు మన వాళ్ళు అయితే ఇది ఊరబెట్టి అవన్నీ చేసి లేదంటే నూనెలో వేయించి అలా చేస్తారు. కానీ నేను పచ్చిగానే చేస్తున్నాను. అప్పటికప్పుడు అంటే ఒక 2-3 రోజులు ఉంటుంది పచ్చడి, వేసుకోవచ్చు. కాయని ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుందండి. ఇలా అనేస్తే వచ్చేస్తుంది కాయ, పెద్ద కష్టమేమి ఉండదు. ఇవ్వండి, నేను ఒక ఐదు కాయలు తీసుకున్నాను, కొంచెం ఈ సైజు కాయలు, ఇప్పుడు మీకు చూపించిన సైజు. అవి చక్కగా ఇలా ముక్కలు చేసేసుకోండి అండి. ముక్కలు చేసుకున్నాక దీనికి చింతపండు అది ఏం వేసుకోక్కర్లేదు మనం, ఎందుకంటే బాగుంటుంది, అదే పులుపు సరిపోతుంది, దానికన్నా పులుపు సరిపోతుంది. ఇంకా ఏం చింతపండు అది వేయక్కర్లేదు, బాగుంటుంది. ఇది ఉసిరికాయ చాలా మంచిదండి శరీరానికి. నాలుక మీద అదే పగిలిపోయింది అది ఇది అంటాం కదా, అలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. ఉష్ణం అదే వేడిగా ఉంటే ఆ వేడిని చల్లారుస్తుంది. దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి ఉసిరికాయలను. రోజు ఒక ముద్దలో ఉసిరికాయ పచ్చడి తింటే చాలా మంచిది. దీనికి కావాల్సినవి ఏంటంటే ఉసిరికాయ ముక్కలు ఒక కప్పుడు తీసుకున్నా, అంటే 5 కాయలు అన్నమాట. ఇది ఇంగువ, తర్వాత పచ్చిమిరపకాయలండి, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు. ఇదేమో పోపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువానండి. ఇంతే పదార్థాలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలను వేయించుకుందాం ముందర. బాండి వేడెక్కిందండి. ఇక ఒక్క స్పూన్ వేస్తున్నాను అంతే, మిరపకాయలు వేయించుకోవడానికి. అంతకన్నా పట్టదండి, దీనికి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట ఇలా వేసుకుంటే. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవడం అంతే. చాలండి, ఇంకా చాలు ఇవి వేయించుకోవడం. తీసేస్తున్నాను. ఇలా 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 వచ్చింది కదా, ఇది ఇలా ఉంటే సరిపోతుంది. నాకు కనిపించాలి కదా. పోపుకి 1.5 స్పూన్ వేసానండి చాలు, ఎందుకంటే అంతకన్నా అక్కర్లేదు. ఈ ఆవాలు, జీలకర్ర ఇవి కదా, వీటికి ఇంత సరిపోతుంది. ఎక్కువ నూనె వేసుకున్నా కూడా ఈ పచ్చళ్ళు, కొన్ని పచ్చళ్ళు బాగుందండి ఆఫీస్లో, ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అండి. అయిపోయింది, వేయించేసుకున్నాం పక్క. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుని వస్తానండి. వచ్చాక మళ్ళీ ఎలా ఏంటని ప్రొసీజర్ చూపిస్తాను. అలాగానండి, అన్నీ వేసేసాం. ఉప్పు, పసుపు, అవి కొంచెం నలిగాక అప్పుడు పచ్చిమిరకాయలు వేస్తాను అండి. దాంట్లోకి పోపు వేయించుకున్నాం కదా ఇందాక, ఆ పోపు వేసేస్తున్నాను. పోపు వేసేసి కలిపేసి, చూసారండి, ఇంతే. అందులో ఉన్న నీరే దానికి సరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం నీళ్లు పోసుకుని రుబ్బుకోక్కర్లేదు మిక్సీలో కనుక, ఇలాగే వస్తుంది. కానీ చాలా బాగుంటుందండి ఇది, అన్నానికి బాగానే ఉంటుంది. ఇష్టపడితే చపాతీలోకి కూడా నంచుకోవచ్చు. అది ఎక్కువగా అన్నానికి బాగుంటుంది, ఎందుకంటే అన్నంతో అయితే మనకి నవ్వులుతూ నాలుగుకి తగులుతూ ఉంటుంది కనుక కాస్త బాగుంటుందండి. దీనికి గార్నిష్ 2 కరివేపు రబ్బలు పెడుతున్నాను అండి. అది
ఆస్వాదించండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎప్పట్లాగే మీరు లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాను నొక్కండి. మీ మీ అభిమానమే నాకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.